ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. నిన్న 2 గేట్లను ఎత్తిన అధికారులు ఇవాళ మరో 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 5 గేట్లను ఎత్తడంతో ఇక్కడ సుందర దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ అందాలను కనువిందు చేస్తున్నాయి. ఇంకొక గంట పడుతుందేమో మనోళ్ళు ఎవరన్నా. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. నిన్న 2 గేట్లను ఎత్తిన అధికారులు ఇవాళ మరో 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 5 గేట్లను ఎత్తడంతో ఇక్కడి సుందర దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. నిన్న 2 గేట్లను ఎత్తిన అధికారులు ఇవాళ మరో 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, ఇప్పటికే 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదలు వస్తుండటంతో కొద్దిసేపటి క్రితమే ప్రాజెక్టు అధికారులు 2 గేట్లు ఎత్తారు. మరి కాసేపట్లో ఇంకో గేట్ ఎత్తుతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు 12 గేట్లు ఉంటే అందులో 5 గేట్లు ఎత్తారు. 5 గేట్ల నుంచి కూడా ఒక్కో గేటు 10 అడుగుల మేరకు ఎత్తి ఒక్కో గేటు నుంచి 25,000 క్యూసెక్లు ఏదైతే దిగువన నాగార్జున సాగర్ కూడా నీళ్లు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండు కుండను తలపిస్తుండడంతో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 882 అడుగులుగా ఉంది. అయితే కేవలంగా 3 అడుగులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎగువ ప్రాంతాల్లో నుంచి వచ్చేటువంటి భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం డ్యామ్ అధికారులు ఎప్పటికెప్పటి కూడా ఆ వాటర్ లెవెల్స్ని కూడా ఏదైతే అబ్జర్వ్ చేస్తూ ఎగువ ప్రాంతాల నుంచి కూడా ఆ ఉదయం కొంత బాగా ఆ వరద పెరిగింది. అయితే ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు కొంత క్రమంగా ఒక 20,000 క్యూసెక్లు తగ్గింది. అయితే ఇంకా వరద వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఏదైతే ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టు అధికారుల నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సమాచారం రావడంతో ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి వరదను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే 2 గేట్లను ఎత్తివేయడం జరిగింది. ఏదైతే మనం చూడొచ్చు కృష్ణమ్మ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి కిందికి జాలువారుతూ దిగువన నాగార్జున సాగర్కు ఎగిసి పడుతూ బిరబిర పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలని కూడా చూసేందుకు ఏదైతే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ భారీగా ఇక్కడికి తరలి వచ్చారు. ఏదైతే శ్రీశైలంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చి ఏదైతే పబ్లిక్ అంతా కూడా ఇక్కడ 2 కొండల మధ్య నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టు దృశ్యాలని చూస్తూ కూడా కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర అయితే లెఫ్ట్ పవర్ హౌస్ అయితేనేమి రైట్ పవర్ హౌస్ మధ్యన కొన్ని వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఈ వ్యూ పాయింట్ల దగ్గర కూడా పర్యాటకులు అంతా కూడా కిక్కిసిపోయినటువంటి పరిస్థితి. అయితే పర్యాటకులు కూడా భారీగా తరలిస్తుండడంతో డ్యామ్ పరిసర ప్రాంతాల్లోని ఘాట్ సెక్షన్లో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అవడంతో ఇక్కడికి వచ్చి చూసేందుకు కూడా వాళ్ళు ఎంతో ఆతృతతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. అయితే ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో వాళ్ళు చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే పోలీసు అధికారులు కూడా అక్కడ ఉండి పోలీస్ సిబ్బందితో ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సాయంత్రానికి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉండడంతో మరోవైపు డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు కూడా ఇక్కడ గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు కేవలం 12 రోజుల్లోనే ప్రాజెక్ట్ అంతా కూడా నిండిపోవడం, మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి ఒకవైపు జూరాల నుంచి మరోవైపు తుంగభద్ర నుంచి కూడా సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం 12 రోజుల్లోనే డ్యామ్ నిండిపోయింది. ఇంకా కుండపోత వర్షాలు అయితే
మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్నాయి. కాబట్టి ఇంకా కొన్ని రోజుల పాటు వరద వచ్చేటువంటి అవకాశం ఉన్నందున శ్రీశైలం ప్రాజెక్టుకు మరికొన్ని రోజుల పాటు ఇలాగే వరద కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇలాగే కొనసాగితే దిగువన నాగార్జున సాగర్కు ఒక రోజుకు దాదాపుగా 2 లక్షల నీళ్లు ఏదైతే క్యూసెక్కుల నీళ్లు కూడా దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేసేది కనుక ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా మరికొన్ని రోజుల్లో నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు వరదల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కూడా ఏదైతే జలహారతి కార్యక్రమానికి ఇరిగేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. ఎల్లుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ జలహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రాజెక్టు దగ్గర గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇవ్వనున్నారు. అయితే శ్రీశైలం పర్యటన ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఇప్పటికే కన్ఫర్మ్ కావడంతో అధికారులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పూజా కార్యక్రమాలు అయితేనేమి మరోవైపు ముందుగా రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవస్థానంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ జలహారతి కార్యక్రమానికి వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఏదైతే గంగమ్మకు చీర సారే సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సుండిపేట గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి నేరుగా అనంతపురం జిల్లాకు కూడా వెళ్తారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇక్కడ డ్యామ్ దగ్గర అయితేనేమి మరోవైపు దేవస్థానం దగ్గర కూడా భారీ ఎత్తున ఏదైతే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీశైలం గేట్లు తెలిసినారు కాబట్టి పర్యాటకులు కూడా భారీ స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి పర్యటన, మరోవైపు పర్యాటకులకు రద్దీని దృష్టిలో పెట్టుకొని డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నానికి జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ భద్రతా ఏర్పాట్లను అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించనున్నారు. అయితే డ్యామ్ పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా కొన్ని కట్టుదిట్టమైన ఆంక్షలు కూడా విధించబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మరోవైపు ఆ డ్యామ్ దగ్గర గేట్లు ఏర్పాటు చేసినటువంటి మరికొన్ని గేట్లు లిఫ్ట్ చేసి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేస్తున్నటువంటి క్రమంలోనే ఏదైతే డ్యామ్ అధికారులు కూడా అప్రమత్తమై ఎగువ ప్రాంతాల్లో నుంచి ఇవాళ రేపు ఎల్లుండి భారీగా వరదలు మరికొంత ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తుంగభద్ర నుంచి కూడా ఇవాళ సాయంత్రానికి మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు జూరాల నుంచి కూడా జూరాల ప్రాజెక్టు నుంచి పవర్ జనరేషన్ ద్వారా రేడియో కష్ గేట్ల ద్వారా నీళ్లు వస్తున్నాయి. కాబట్టి రెండు వైపుల నుంచి భారీగా వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో సాయంత్రానికి ఒకటి లేదా 2 గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంది. ఇలాగే వరద కొనసాగితే గేట్లను ఇలాగే ఆపరేట్ చేస్తామని కూడా శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గేట్లను ఎత్తివేయడంతో ఏదైతే కృష్ణమ్మ సోయగాలను చూసేందుకు కూడా పర్యాటకులు తాకిడి కూడా గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే గేట్లను చూసేందుకు వచ్చేటువంటి వారు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే చాలామంది కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూడాలని కూడా ఆతృతో ఇక్కడికి వచ్చి కొంతమంది అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతూ తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కృష్ణమ్మ అందాలను చూడడానికి కూడా పర్యాటకుల సంఖ్య కూడా గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. నవీన్.